దురంధర్ ది రివెంజ్ పార్ట్ 1 డిసెంబర్లో రిలీజ్ అయింది. అప్పటి నుండి ఈ సినిమా నాకే కాదు, కంప్లీట్ ఇండియాకి ది మోస్ట్ అవైటెడ్ సినిమా ఇది. దానికి కారణం పార్ట్ 1ని సినిమాటిక్గా కాకుండా చాలా రా అండ్ రస్టిక్గా చూపించడం. అసలు సినిమా చూసేటప్పుడు మనం ఇండియాలో ఉన్నామా లేదా పాకిస్తాన్లో ఉండి ఆ పాకిస్తానీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ ఇచ్చింది. అదంతా పక్కన పెట్టి ఈ సినిమాని నేను హిందీ వర్షన్లో చూశాను. తెలుగు డబ్బింగ్ గురించి మాత్రం నాకు తెలీదు, సో దానికి తగ్గట్టే రివ్యూ ఇస్తాను. అండ్ ఈ వీడియోకి ఒక 20K లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నా. కొట్టేని చెప్పా. అండ్ ఈ వీడియోని హైప్ చేయండి. సినిమా చూడగానే నా నోట మాట రాలేదు. అసలు కొద్దిసేపు అలా ఒక ట్రాన్స్లో ఉండిపోయా. ఆ యాక్షన్ ఎపిసోడ్లు, ఆ డ్రామా, ఆ బీజిఎం, ఓవరాల్గా సినిమాను నేను జనరల్గా ఒక సినిమాని డిస్క్రైబ్ చేయడానికి వేరే లెవెల్ ఉంది. అబ్సల్యూట్ సినిమా, ఎపిక్ సినిమా ఇలాంటి పదాలు చాలా రేర్గా వాడతాను. బట్ ఈ సినిమా అంతకు మించి. హానెస్ట్గా చెప్పాలంటే ఈ సినిమా గురించి నా ఎక్స్పీరియన్స్ అండ్ రివ్యూని మీతో షేర్ చేసుకోవడానికి నా ఎగ్జైట్మెంట్ అస్సలు ఆగట్లేదు. స్పాయిలర్స్ లేకుండా చాలా నీట్గా నా రివ్యూని షేర్ చేసుకుంటా. ప్లాట్ విషయానికి వస్తే ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడే స్టార్ట్ అవుతుంది. జస్కరిత్ హంజాగా మారడానికి కారణం ఏంటి, హంజా కరాచీకా బాద్షాగా ఎలా మారాడు, తర్వాత ఏం జరిగిందన్నదే ఈ సినిమా స్టోరీ. 4 hours ఉన్నా పెద్దగా ఏం రివీల్ చేయాలనుకోవట్లేదు. అన్ని హాల్లోనే చూడండి. పాజిటివ్స్ మాట్లాడుకుంటే స్క్రీన్ ప్లే. ఆజిత్ దగ్గర క్లాసెస్ తీసుకోవాలి అందరూ స్క్రీన్ ప్లే గురించి. ఒరే 4 hours ఎలా కూర్చోబెట్టావురా? 99% పీపుల్ ఫోన్ తీయలేదు. హై మూమెంట్స్ వస్తే అరుస్తున్నారు, ఎమోషన్స్కి కనెక్ట్ అవుతున్నారు. అంత యాక్షన్ ఉన్నా చిరాకు తెప్పించలేదు. తన్నంరా దోతా ఆ స్క్రీన్ ప్లేకి, ఆ సీన్స్కి, ఆ డాట్స్కి, ఆ కనెక్షన్కి, ఆ హై మూమెంట్స్కి, ఎమోషనల్ మూమెంట్స్కి. ఎంతైనా ఆదిత్య దర్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ఇండియా అట్ ప్రెసెంట్. అంతకంటే ఎక్కువ ఏం చెప్పినా తక్కువే. ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. రెండిట్లో మంచి ఎమోషనల్ హైస్ ఉంటాయి. యూజువల్గా హీరోకి ఎలివేషన్ ఇస్తే హై అనుకుంటాం. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ హైస్ హీరో గెలవడం వల్ల రావు. అవేంటో సినిమాలో మీరే చూడండి. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేసిస్లో వచ్చిన సీన్స్ అని బాగా పేల్తాయి. క్యారెక్టర్ రైటింగ్ కూడా సూపర్బ్ ఉంటుంది. క్యారెక్టర్ బిల్డింగ్, బిహేవియర్, డైలాగ్స్, టర్న్స్, షేడ్స్ తెలుస్తుంది ఎఫర్ట్ అంతా. రణ్బీర్ సింగ్ పర్ఫార్మెన్స్ మ్యాన్ తన కెరీర్లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లెవెల్లో చేశాడనమాట. హానెస్ట్గా చెప్పాలంటే రణ్వీర్ ఒక బాలీవుడ్ హీరో అన్న ఫీలింగే నాకు. కానీ ఈ మూవీతో అది మారిపోయింది. స్టార్టింగ్లోనే సిస్టర్ సీన్లో ఎమోషన్ పండిస్తాడు. ఈ సినిమాని నేను ఇంకో లెవెల్లో కూర్చోపెడతా చూడండి అన్నట్టు ఉంటుంది. అలా ఫ్యూ సీన్స్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించాడు. మూవీకి ఒక డ్రైవింగ్ ఫోర్స్లో నిలబడ్డాడు. మేజర్ సెట్ ఫర్ ద ఫిలిం ఈజ్ మ్యూజిక్. థీమ్లు వరుసపెట్టి వస్తూనే ఉంటాయి. అండ్ అవి సీన్ని ఎంగేజింగ్గా, హైస్ కావాల్సిన చోట హైస్ని అలా మూడ్ సెట్ చేసింది ప్రతి సీన్కి. స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీని రాసుకున్నారు. దానిలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అండ్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ పెట్టడంతో ఇంకా ఇన్వాల్వ్ అయిపోతాం సినిమాలో. ఇక కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళకి ఎంత స్టఫ్, ఎన్ని డాట్స్ కావాలంటే అన్ని కనబడతాయి. ఎడిటింగ్ గురించి స్పెషల్గా మాట్లాడాలి. ఎంత బాగా ఫ్లోలో అవుతుందంటే సినిమా, ఏంట్రా సినిమా ఎంత ఉందనే ఫీలింగ్ రాకుండా, ఏంటిదేదో అబ్రప్ట్గా ఉంది అనిపించకుండా, కొంచెం పేస్ ఏదో అనుకునే లోపే సీన్ షిఫ్ట్ చేయడం, ఎమోషన్ షిఫ్ట్ చేయడం. అయినా అంత ఫుటేజ్ని ఎలా ఎడిట్ చేశారయ్యా, హ్యాండ్స్ డౌన్ అంతే. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సెస్, విఎఫ్ఎక్స్ ఇలా టెక్నికల్గా సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. యాక్షన్ కొరియోగ్రఫీ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఒక 10 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి సినిమాలో. ఏది కూడా సేమ్ ఉండదు, ఏది కూడా బోర్ ఉండదు, ఏది కూడా ఓవర్ ద టాప్ ఉండదు. టాప్ స్టఫ్ అంతే. నెగిటివ్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మేము పెట్టే ఎఫర్ట్కి మేము రిటర్న్ అడిగేది ఇది ఒక్కటే. నా కమిట్ టు ద నెగిటివ్స్. హానెస్ట్గా చెప్పాలంటే ఇవి పెద్ద నెగిటివ్స్ కాదు, సినిమా అయిపోయే టైంకి బట్ అనిపించినా చెప్తున్నా అంతే. 2 hours క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లెంతీగా అనిపించింది. అప్పటికే అంతసేపు కూర్చొని ఉంటాం కదా, కొంచెం రిలెంట్లెస్ యాక్షన్ ఉండడంతో ఎలాగో పోతాడు కానివ్వచ్చుగా అనిపించింది. అర్జున్ రాంపాల్ అంటే పాకిస్తాన్ మేజర్ రోల్ చేశారు. ఆయన రోల్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అండ్ ఎలివేషన్ ఎందుకో ఆర్టిఫిషియల్ అనిపించింది. అంటే అప్పటికప్పుడు బిల్డ్ చేసినట్టు, అన్ని క్యారెక్టర్స్ని అంత బాగా బిల్డ్ చేసినప్పుడు, దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది అన్నప్పుడు అలానే బిల్డ్ చేస్తూ రావాల్సిందే. ఎలీనా అదే మన హీరోయిన్ ఎంతైనా ఒక ప్లాట్ పాయింట్ లాగానే వాడారన్న ఫీలింగ్ వస్తుంది. హానెస్ట్లీ ఈ ట్రాక్ని ఇంకా స్ట్రాంగ్గా ఎక్స్ప్లోర్ చేస్తుంటే సినిమాకి పెద్ద ప్లస్ అయ్యేది. యాక్షన్ మీద ఫోకస్ చేసి డిసైడ్ చేసినట్టున్నారు. పేసింగ్ డ్రాప్ అబ్జర్వ్ చేస్తాం ఈ ట్రాక్ వచ్చినప్పుడు. ప్రాబబుల్లీ అందుకే ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు లేరు. పర్ఫార్మెన్సెస్ పరంగా ప్రతి ఒక్కరు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. లిటరలీ ఎవ్రీ క్యారెక్టర్లో చేసిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ ఎవ్రీ వన్ డెలివర్డ్. ఎస్పెషల్లీ మాధవన్ మ్యాన్ గాట్ సమ్ గ్రేట్ మూమెంట్స్ బ్రో. సంజయ్ దత్ డైలాగ్స్ మంచి ఫన్ మూమెంట్స్ని ఇస్తాయి. జమీల్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఇలా అందరూ బాగా చేశారు. ఓవరాల్గా దురంధర్ ది రివెంజ్ ఈజ్ బెస్ట్ యాక్షన్ ఫిలిం ఫ్రమ్ బాలీవుడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ బ్రో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ది డెకేడ్. యాక్షన్ లవర్స్, ఇండో పాక్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే పండగే. కొంచెం యాక్షన్ ఫిలిమ్స్ ఎక్కని వాళ్ళకైతే ఓకే అంత అనిపించకపోవచ్చు. బట్ ద రెస్ట్ ఫస్ట్ వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. అది గైస్ రివ్యూ. ఇంతకీ మీరు సినిమా చూసారా లేదా మీకు కూడా షో క్యాన్సిల్ అయిందా? ఒకవేళ చూస్తే ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ మార్నింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూతో కలుద్దాం. టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.